హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథ్స్ మెటీరియల్. ఈరోజు మనం చూసిన టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ అండి. బారు వడ్డీని మనం ఇప్పుడు రాబోతున్న ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా, ఫ్యూచర్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చూస్తున్నాం. ఈ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని తెలుసుకోవడం కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, దీని కాన్సెప్ట్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం. మనం ఫార్ములా పరంగా వెళ్దామనంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100 అని చెప్పేసి తీసుకుంటాము. P అంటే ప్రిన్సిపల్ అని చెప్పేసి, T అంటే టైం అని చెప్పేసి, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియం టర్మినాలజీ వాళ్ళకి ప్రిన్సిపల్, టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ వన్ మోర్ వర్డ్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి. ఇంట్రెస్ట్ ఇవి మనకి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఇవి అంటే ఏంటి అని చెప్పేసి. ప్రిన్సిపల్ అంటే ఏంటి అని అంటే అసలు, టైం అంటే ఏంటి అని అంటే కాలము, మనం ఎంత కాలం వరకు అప్పుగా తీసుకున్నామని చెప్పేసి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటే వడ్డీ రేటు అని చెప్పేసి, వడ్డీ రేటు. ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని అంటే వడ్డీ ఎంత అవుతుందని చెప్పేసి, వడ్డీ. ఓకే, ఇవి కాకుండా మనకి A ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. ఏ అంటే ఏంటి, అమౌంట్ అంటాము, ఆర్ టోటల్ అంటాము. అమౌంట్ ఆర్ టోటల్ అంటే మొత్తము అని చెప్పేసి. అంటే మనం ఒకరి దగ్గర అప్పు తెచ్చుకున్నాము అని అంటే అప్పు తీసుకున్న వారికి మనం కంపల్సరీ చెల్లించాల్సింది ఏంటి, వడ్డీ చెల్లించాలి. కాబట్టి మనము అతనికి తిరిగి చెల్లించేటప్పుడు మొత్తం చెల్లిస్తాము. మొత్తం అనే దాంట్లో ఏమేమి ఉంటాయంటే అతని యొక్క అసలు ఉంటుంది, అతని యొక్క వడ్డీ ఉంటుంది. సో A ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. ఇది ఫార్ములా బేసిక్ మెథడ్లో, ఇవి ఫార్ములా పరంగా ఇవి చేస్తూ ఉంటే ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. ఇవి కాకుండా మన ఫార్ములా లేకుండా ఏ విధంగా చేస్తామని చెప్పేసి తెలుసుకోవాలి అని అంటే జనరల్ లాంగ్వేజ్ చెప్తానండి. చూడండి, మనం ఇంట్రెస్ట్ కట్టాలి. ఇంట్రెస్ట్ దేనికి కడతాము, ఇంట్రెస్ట్ వడ్డీ దేనికి కడతాము, తీసుకున్న అప్పుకి కడతాం కదా. వడ్డీ అనేది తీసుకున్న అప్పుకి కడతాము. అప్పు అంటే ఏంటి, ప్రిన్సిపల్ మీన్స్ అసలు ఎంత తీసుకుంటామో దానిపైన వడ్డీ కడతాము. అది ఏ విధంగా కడతాము, సమ్ టైం పెడతాం, సమ్ డ్యూరేషన్ టైం తీసుకుంటాం, కాలము సమ్ ఇంత టైం వరకు అప్పు కావాలి, నాకు అమౌంట్ అనేది కొంత డబ్బు కావాలి, ఇంత అమౌంట్ వరకు ఎంత చొప్పున ఇస్తావు అని చెప్పేసి అంటారు. ఎంత చొప్పున అంటే మనం బయట జనరల్ లాంగ్వేజ్లో, జనరల్ టర్మినాలజీలో ₹1, ₹2, ₹3 మిత్తి, ₹4 మిత్తి, 50 పైసల మిత్తి ఇలా చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం సబ్జెక్ట్ పరంగా వస్తే మాత్రం మనం ఏ విధంగా యూజ్ చేయాలంటే టర్మినాలజీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు అంటాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు. ఓకే, ఇది మనకి ఇంట్రెస్ట్కి కొంత సొమ్ముని కొంతకాలం పాటు కొంత వడ్డీ రేటుతో, అంటే మనం కొంత అమౌంట్ తెచ్చుకుంటున్నాం, వడ్డీకి అయితే తెచ్చుకోవట్లేదు, కొంచెం వడ్డీకి తెచ్చుకుంటున్నాం, సమ్ డ్యూరేషన్ ఆఫ్ టైంకి, అలానే కొంత వడ్డీ రేటుతో. ఇది కానీ మనం తిరిగి చెల్లించేటప్పుడు మాత్రం అమౌంట్ మొత్తముని మనం ఏ విధంగా చెల్లిస్తాం. ఈ మొత్తం చెల్లించేటప్పుడు మనకి అప్పు ఇచ్చినవాడు ఓన్లీ అసలు ఇస్తా అంటే ఊరుకుంటాడా, ఊరుకోడు. అసలు తీసుకుంటాడు, ప్రిన్సిపల్ అసలు తీసుకుంటాడు, ప్లస్ వడ్డీ కూడా తీసుకుంటాడు, ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటాడు. మొత్తం కావాలి అని అంటే వాడికి మొత్తం తీసుకునేటప్పుడు అసలు ప్లస్ వడ్డీ రెండూ వసూలు చేస్తాడండి. ఓకే, అంటే మనకి అసలు ఎంతో మనకు తెలిసే ఉంటుంది, కానీ వడ్డీ తెలుసుకోవాలి. వడ్డీ ఏ విధంగా తెలుసుకోవాలి, మనం పర్సంటేజెస్ టాపిక్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఇక్కడ మనం ఇంత ప్రాబ్లం చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ని మనం ఫార్ములాస్ని యూజ్ చేస్తూ ఫార్ములాస్ని మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ని ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇక్కడ వడ్డీ అనే దగ్గర మనకి బారు వడ్డీ అంటుంటాం, సాధారణ వడ్డీ, సరళ వడ్డీ అని చెప్పేసి వింటూ ఉంటాం క్వశ్చన్స్లో. మనకి నార్మల్ వడ్డీ అన్నా, బారు వడ్డీ అన్నా, సాధారణ వడ్డీ అన్నా, సరళ వడ్డీ అన్నా ఒకటే
పదం సేమ్ అండి, ఇవన్నిటికీ కూడా ఒకటే మీనింగ్ మాత్రం ఒకటే సేమ్ ఉంటుంది. వీటన్నిటికీ సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము. కానీ చక్రవడ్డీ వచ్చినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటామండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మాత్రం లెక్కించడం చాలా డిఫరెంట్ ప్రాసెస్లో ఉంటుంది, చాలా వేరే విధానంలో లెక్కిస్తారు. ఏ విధంగా లెక్కిస్తారంటే ఇప్పుడు 100 రూపీస్ని 1 ఇయర్ పాటు 10%తో 1 ఇయర్కి 10% చొప్పున 1 ఇయర్కి తీసుకొచ్చాను. లేదు 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ అనుకుంటాం. 2 ఇయర్స్కి తీసుకొచ్చాము. అయితే 2 ఇయర్స్కి తీసుకొచ్చే అతను చెల్లించవలసిన బారు వడ్డీ ప్రకారం అన్నాడు అనుకోండి. బారు వడ్డీ ప్రకారం చెల్లించాల్సిన మొత్తం ఎంత అంటాడు. మొత్తం ఎంత అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 100 రూపీస్ పైన 100 అంటే ఏంటి, మనకి చెల్లించాల్సిన మొత్తం యాక్చువల్గా అసలు అనేది 100% అయితే, అంటే 100 రూపీస్ అనేది 100% అయితే మనకి 10% వాల్యూ తెలియాలి. 10% వాల్యూ ఎన్ని ఇయర్స్కి తెలియాలి, 2 ఇయర్స్కి తెలియాలి. అంటే 10% అనేది 2 ఇయర్స్కి కాబట్టి ఇంటూ 2 చేస్తున్నా అయిపోతుంది డైరెక్ట్గా. ఇంటూ 2 చేస్తే 100 ఇంటూ 20% బై 100%. ఈ 100% ఎందుకు తీసుకున్నాము, 100% అనేది 100కి అంటే తీసుకున్న అసలుకి 100% అని క్యాలిక్యులేట్ చేస్తే మనం తీసుకున్న చెల్లించాల్సిన వడ్డీ అనేది 20%గా క్యాలిక్యులేట్ చేస్తున్నాము. 20% ఏ విధంగా వచ్చింది, 10% అనేది పర్ ఇయర్కి 10% చొప్పున 2 ఇయర్స్కి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. చేస్తుంటే 2 zeros గెట్ క్యాన్సిల్, ఈ పర్సెంటేజ్ గెట్ క్యాన్సిల్, 20 రూపీస్ అనేది వడ్డీ వస్తుంది. 20 రూపీస్ అనేది వడ్డీ. మనకి వడ్డీ 20 రూపీస్ చెల్లించాలి, అసలు 100 రూపీస్ చెల్లించాలి. అంటే ఇప్పుడు 100 + 20 120 చెల్లించాలి కదా, 120 రూపీస్ చెల్లించాలి. ఇది ఏంటి, మొత్తము. అతను క్వశ్చన్లో మనకి మొత్తం అడిగాడు కాబట్టి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇంకో లాజిక్ని అప్లై చేస్తే 100 రూపీస్ పైన ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి కూడా 10%ఏ కదా, ఎవ్రీ ఇయర్ 10% అన్నాడు. బారు వడ్డీలో మార్పు అనేది ఉండదు. సో 10% ఏమవుతుంది, 20% అవుతుంది. ఇది 100% అనుకున్నాం. 100 రూపీస్ అనేది 100% అనుకుంటే వడ్డీ మాత్రం 20% చెల్లించాలి. అంటే 100 రూపీస్ పైన మనం మొత్తం చెల్లించాల్సింది 120% చెల్లించాలి. అసలు ప్లస్ వడ్డీ 100 + 20 120%. 120% చెల్లించాలి. 120% వాల్యూ ఎంతో కనుక్కుంటున్నాం. 120% వాల్యూ ఎంతో కనుక్కుంటున్నా. 100 రూపీస్ పైన 120% వాల్యూ కనుక్కుంటున్నా. పర్సెంటేజ్ని తీసేయాలి అని అంటే బై 100. 2 zeros గెట్ క్యాన్సిల్, 120. ఇదేంటి, మొత్తం వచ్చింది కదా, మొత్తము వచ్చేసింది. ఇది ఎప్పుడు బారు వడ్డీ ప్రకారం అడిగినప్పుడు. ఇక్కడ మనం చక్రవడ్డీ గురించి జస్ట్ ఒక క్వశ్చన్ చూస్తున్నాం కదా, ఆ చక్రవడ్డీ ప్రకారం ఏ విధంగా లెక్కిస్తాడు చూద్దాం. చక్రవడ్డీ ప్రకారం అడిగినప్పుడు అతను 100 రూపీస్ చెల్లించాలి. అలానే 10% ఫస్ట్ ఇయర్ చెల్లిస్తాడు. 10% చెల్లించాలి అని అంటే ఇది 100% అనుకున్నాము. ఫస్ట్ ఇయర్ 10%. 10% క్యాలిక్యులేట్ చేస్తే 100 + 10 110% అవుతుంది. 110% అవుతుంది. పర్సెంటేజ్ గెట్ క్యాన్సిల్, 2 zeros గెట్ క్యాన్సిల్. 110 రూపీస్ అనేది అతను ఫస్ట్ ఇయర్కి చెల్లించాలి. 110 రూపీస్ చెల్లించాలి. కానీ 2 years డేస్ అన్నాడు కదా, ఇక్కడ ఏం చేస్తాడు అని అంటే సెకండ్ ఇయర్కి ఇక్కడ వచ్చిన మొత్తంని మళ్ళీ 10%తో క్యాలిక్యులేట్ చేస్తాడు. అంటే 110 రూపీస్ పైన మరలా 10% అంటే మళ్ళీ 110%. 100 రూపీస్ పైన 10% అంటే 100% పైన 10% అంటే 110% క్యాలిక్యులేట్ చేస్తాడు. zeros ఈ జీరో క్యాన్సిల్, 11 11s 121 రూపీస్ అనేది అతనికి 2 years తర్వాత వస్తుంది అన్నట్టు. అతనికి 2 years తర్వాత 121 రూపీస్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. ఓకేనా అండి, ఇది చక్రవడ్డీ గురించి వచ్చినప్పుడు దీని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బారు వడ్డీ గురించి మాత్రం క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, క్వశ్చన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది, ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏ విధంగా వచ్చాయి, ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేయాలి, క్వశ్చన్ చూడగానే ఆన్సర్స్ ఏ విధంగా చెప్పాలి అనే లాజిక్ని ఈ క్వశ్చన్స్లో చూద్దాం. ఓకేనా, అండ్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఆ పర్సంటేజెస్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేసి అని మెయిన్గా చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్లో మనకి 10% వడ్డీ రేట్ చొప్పున మొత్తము ఎంత అని అంటాడండి. 10% వడ్డీ రేట్ చొప్పున చెల్లించాల్సిన మొత్తం సమ్ అమౌంట్ పైన ఎంత అని అంటాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందాక క్వశ్చన్ చూసాం, 100 రూపీస్ పైన 10%తో 2 years కాలానికి 2 years టైంలో ఎంత అమౌంట్ అనేది వస్తుందని చెప్పేసి అని క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 10% అంటే నాకు తెలుసు. 10% అంటే నాకు ఫ్రాక్షన్ ఏం తెలుసు అంటే 1/10 అని తెలుసు. 1/10
10 అని తెలుసు. నేను ఏం చేస్తున్నా అంటే 10 రూపీస్ పైన 1 రూపీ చెల్లించాలి. 10 రూపీస్ పైన 1 రూపీ చెల్లించాలి. కానీ 10 రూపీస్ పైన 1 రూపీ ఇప్పుడు ఎప్పుడు చెల్లించాలి? ఇది 10% ఫర్ 1 ఇయర్కి కాబట్టి నేనేం చేస్తున్నా 10% అనేది మనకి ఎన్ని సంవత్సరాలు 2 ఇయర్స్ కాబట్టి ఇంటూ 2 చేస్తున్నా. 2 1 2 5 2 1 2 5 ఏమవుతుంది 1/5 అవుతుంది. 1/5 అవుతుంది. 1/5 అవుతున్నప్పుడు ఇప్పుడు మొత్తం చెల్లించాల్సింది ఎంత అనంటే ఇది ఏమవుతుంది అసలు ఇది వడ్డీ, అసలు వడ్డీ అవుతుంది. అసలు వడ్డీ అని అంటే నేనేం చేస్తున్నా అసలుకి వడ్డీని కలిపితే మొత్తం ఎంత అవుతుంది 6/5 అవుతుంది. 6/5 అవుతుంది. ఇప్పుడు ఏంటి అని అంటే ప్రాసెస్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇన్ కేస్ ఫస్ట్ కండిషన్లో 1 ఇయర్కి అడిగాడు అనుకోండి, ఓన్లీ 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి అన్నాడు. ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే నేను ఏం చేస్తున్నా ఇంట్రెస్ట్ కాదు మొత్తం ఎంత వస్తుందని అంటే నేను ఏం చేస్తున్నా 10% అంటే ఫ్రాక్షన్ ఎంత అండి మనకి 1/10 అని తెలుసు. పర్సంటేజ్ టాపిక్లో చెప్పాము 10% అంటే ఫ్రాక్షన్ 1/10గా రాసుకోవచ్చు అని చెప్పేసి. 10%కి 1/10 అని రాస్తే 10 రూపీస్ పైన 1 రూపీ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు. 10 రూపీస్ పైన 1 రూపీ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు. మనం బయట టెక్నాలజీలో చెప్తాం కదా 1 రూపీ చొప్పున అని చెప్పేసి అని 10 రూపీస్ పైన 1 రూపీ వస్తుంది అని చెప్పేసి అని అట్లా ఆ క్యాలిక్యులేషన్లు చేస్తే మనకి మొత్తం ఎంత వస్తుంది అన్నట్టు ఈ 10 రూపీస్ చెల్లించాలి ప్లస్ 1 రూపీ కూడా చెల్లించాలి. అంటే 10 + 1 ఎంత 11 రూపీస్ చెల్లించాలి. కానీ అసలు ఎంత యాక్చువల్గా 10 రూపీసే కదా. మొత్తం చెల్లించాల్సింది 10 + 1 11 కానీ యాక్చువల్ చెల్లించాల్సింది 10 ఇంటూ ఈ ఫ్రాక్షన్ ఇంటూ మనం తీసుకున్న అసలు ఎంత 100. 0 0 గెట్ క్యాన్సిల్ 11 × 10 అంటే 110. ఇది ఇప్పుడు 110 రూపీస్ అనేది ఫస్ట్ ఇయర్కి చెల్లించే టోటల్ అనేది ఫస్ట్ ఇయర్కి చెల్లించే టోటల్. కానీ ఇప్పుడు సెకండ్ ఇయర్కి అడిగితే ఈ విధంగా చేయాలి. 2 ఇయర్స్కి అడిగితే మనకి టోటల్ అనేది ఏమవుతుంది 2 ఇయర్స్ తర్వాత టోటల్ అనేది ఏమవుతుందని అంటే ఇప్పుడు 1/10 పర్సెంటేజ్ అనేది 1/10 కానీ ఇంటూ 2 ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ 2 ఇయర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ 2 ఇస్తున్నా. 2 1 2 5 2 1 2 5 చేస్తే 1/5 ఫ్రాక్షన్ అవుతుంది. 1/5 ఫ్రాక్షన్ అవుతుంది. 1/5లో 5 రూపీస్ పైన 1 రూపీ చెల్లించాలి. 5 రూపీస్ పైన 1 రూపీ చెల్లించాలి. ఇక్కడ టైం అయిపోయింది. టైం గురించి మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము, టైం తీసుకున్నాము, టైం గురించి మనం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మన 2 ఇయర్స్ అన్నప్పుడు 2 ఇయర్స్ గురించి అయిపోయింది. సో మళ్ళీ 2 ఇయర్స్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. 1/5లో 5 రూపీస్ పైన 1 రూపీ అని అంటే మనం మొత్తం చెల్లించాల్సింది ఎంత 5 + 1 6 రూపీస్ చెల్లించాలి. కానీ యాక్చువల్ తీసుకునే ఎంత 5 రూపీస్కి 5 రూపీస్ తీసుకుంటే 6 రూపీస్ చెల్లిస్తున్నాం. కానీ తీసుకున్న అసలు ఎంత 100 రూపీస్ ఇంటూ 100 వేస్తున్నాం. 5 1 5 20 6 20 120 రూపీస్. 6 20 120 రూపీస్. ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఏమవుతుంది 120 రూపీస్ అవుతుంది. ఇదే కదా మనకి టోటల్ ఇందాక మనం చేసినప్పుడు కూడా వచ్చింది. సో ఫ్రాక్షన్స్ని మనం పర్సంటేజెస్ని ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే ఈజీగా ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు. నేను రాసాను ఇంత పెద్దగా రాసాను కానీ ఇక్కడ ఆన్సర్ అనేది ఇంకా సింపుల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఇంకా ఈ ఫ్రాక్షన్స్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలి అని చెప్పేసి అని పర్సంటేజ్ టాపిక్లో మనం నేర్చుకున్నాము. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూడండి. సపోజ్ 4% అన్నాడు అనుకోండి. 4% అంటే 4/100 రాస్తాము. ఏ విధంగా కన్వర్ట్ చేయాలని పర్సంటేజెస్ని ఫ్రాక్షన్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలని చెప్తున్నాను. 4% అంటే 4/100 1/25 విచ్ మీన్స్ 25 రూపీస్ పైన 1 రూపీ చెల్లిస్తున్నాం. ఇంట్రెస్ట్ అనేది 25 రూపీస్ పైన 1 రూపీ చెల్లిస్తున్నాం అంటే మొత్తం చెల్లించాల్సింది 26 రూపీస్ కదా. 25 రూపీస్ చెల్లించాలి కానీ వడ్డీ చెల్లించకుంటే ఊరుకోడు. సో నేను చేస్తున్నా 25 + 1 అంటే 26 చేస్తున్నా, /25 చేస్తున్నా. /25 అంటే 25 రూపీస్ తీసుకున్నందుకు వాడికి మనం ఎంత చెల్లిస్తున్నాం 26 రూపీస్ చెల్లిస్తున్నాం. 26 రూపీస్ చెల్లిస్తున్నాం. 26 రూపీస్ చెల్లిస్తున్నాం అని అంటే అసలు ఎంత అసలు మొత్తం ఎంత అని అంటే మనం 26/25 చేస్తాము. లేదు ఇంట్రెస్ట్ ఎంత అని అంటే 1/25 ఇంటూ అసలు ఎంతో దాంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. లేదు మొత్తం అడిగితే 26/25 ఇంటూ అసలు ఎంత చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. ఈ విధంగా పర్సంటేజెస్ని ఫ్రాక్షన్గా యూజ్ చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా అయిపోతుంది. సో మనం ఆ ఫార్ములాస్ అన్నీ కూడా యూజ్ చేయకుండా ఇలాంటి ఫ్రాక్షన్స్ని యూజ్ చేసుకుని కూడా ఆన్సర్స్ అనేది బ్రేక్ చేయొచ్చు. సో ఏ విధంగా అని చెప్పేసి అని క్వశ్చన్స్లో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే వాట్ సమ్ ఆఫ్ మనీ మస్ట్ బి గివెన్ యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 months ఎట్ 4%. 6 monthsకే ఇచ్చారంట. క్వశ్చన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 4% అని చూడగానే మన 4%తో క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అనేది కొలాప్స్ అవుతుంది. మనకి అక్కడ క్వశ్చన్ని క్లియర్గా చూస్తే 6 monthsకి మాత్రమే వడ్డీగా ఇచ్చాడు. కానీ 4% పర్ యానం అన్నాడు. 4% పర్ యానం ఇన్ ఆర్డర్ టు ఎర్న్ 150 రూపీస్ ఎర్న్ చేయడానికి ఎంత తెలుగు వాళ్ళకి చూడండి. క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే కొంత సొమ్మును
కొంత సొమ్మును 4% వడ్డీ రేటుతో 6 నెలల కాలానికి 6 మంత్స్ 6 నెలల కాలానికి వడ్డీగా ఇచ్చినట్లయితే 4% 4% పర్ ఇయర్, సంవత్సరానికి 4% చొప్పున లెక్కించే విధంగా వడ్డీగా ఇచ్చినట్లయితే 150 రూపాయలు పొందుటకు ఎంత సొమ్ము ఇచ్చి ఉండాలని చెప్పేసి అని క్వశ్చన్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 4% అంటే ఫ్రాక్షన్ ఏంటి, 1/25. 1/25 యాక్చువల్గా 1/25 తీసుకుంటే సరిపోతుంది, బట్ మనం ఇక్కడ ఇయర్లీ అంటే 1/25, కానీ ఇయర్లీ అనలేదు కదా, 6 మంత్స్ అన్నాడు. 6 మంత్స్ అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నా, 6 మంత్స్ అంటే 6/12 అని తీసుకుంటున్నా. ఇయర్కి 12 మంత్స్, బట్ తీసుకున్నది 6 మంత్స్ కాబట్టి 1/2 హాఫ్ ఇయర్లీ అన్నట్టే కదా. 6 మంత్స్ అంటే హాఫ్ ఇయర్లీ, 1/25 ఇంటూ 1/2 విచ్ మీన్స్ 1/50, విచ్ మీన్స్ 1/50 అంతే కదా. 1/25 అంటే ఏంటి, 4%కి, బట్ 6 మంత్స్ కాలానికి అన్నాడు. 6 మంత్స్ అంటే 1/2, అది తెలిస్తే డైరెక్ట్ స్టెప్ చేయొచ్చు, డైరెక్ట్ స్టెప్ చేస్తే 1/50 అని రాయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ వస్తున్నా ఇక 1/2 విచ్ మీన్స్ 1/50. 6 మంత్స్ కాలానికి 50 రూపాయల పైన 1 రూపాయిని సంపాదించవచ్చు. 50 రూపాయల పైన 1 రూపాయిని సంపాదించవచ్చు. మనకి ఇక్కడ అడుగుతున్నది ఏంటి, 50 రూపాయలని అడుగుతున్నాడు. మనకి ఇచ్చిన విలువ ఏంటి, 1 రూపీ విలువ ఇచ్చాడు, అంటే 1 వాల్యూ ఇచ్చాడు, 50 విలువ కనుక్కోవాలి. అంటే తెలుసుకోవాలి కాబట్టి మనం ఏదైతే తెలుసుకుంటామో అది అనేది కంపల్సరీ, ఆ విలువ అనేది కంపల్సరీ న్యూమరేటర్లో ఉండాలి. న్యూమరేటర్లో 50, మనకి వాల్యూ తెలిసిన వాల్యూ ఎంత, 1 రూపీ వాల్యూ తెలుసు, 1 వాల్యూ తెలుసు. 1 వాల్యూ మనకి ఏమని ఇచ్చాడు, ఎంత ఎన్ని చేయాలన్నాడు, 150 రూపీస్ ఎన్ని చేయాలన్నాడు. అంటే 15 5s 7,500, 15 5s 75, 2 zeros కాబట్టి 2 zeros 7,500. ఇది మనం యాక్చువల్గా ఈ విధంగా చేయాలి. మనం ఫార్ములా ప్రకారంగా వెళ్తే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100. ఇంట్రెస్ట్ ఎంత మనకి 150 రూపీస్. P ప్రిన్సిపల్ ఎంత మనకు తెలియాలి, P ఇంటూ టైం ఎంత, 6 మంత్స్ కాలానికి కాబట్టి టైం అనేది కంపల్సరీ ఇయర్స్లోనే తీసుకోవాలండి. ఇయర్స్లో తీసుకోవాలి కాబట్టి 6/12 అని తీసుకుంటాం, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 4%/100. 4%/100. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 4 1s 4 3s 3 1s 3 2s 2 1s 2 75s 75 into 100 అంటే 7500 ప్రిన్సిపల్. ఇది మనం ప్రాసెస్ ఏ విధంగా మనం ఈ విధంగా చేస్తే, ఇదంతా చేయకుండా జస్ట్ జనరల్గా ఆలోచిస్తే 4% అంటే ఏంటి, 1/25. బట్ ఇది అనేది మనకి 1 ఇయర్కి కాదు, 6 మంత్స్కి. 6 మంత్స్ కాబట్టి 1/2 హాఫ్ ఇయర్లీ కాబట్టి హాఫ్ ఇయర్ని ఏ విధంగా చెప్తున్నాము, 6 మంత్స్ పర్ ఇయర్కి 12 మంత్స్, 6 1s 6 2s 3 మంత్స్ అంటే 3/12 చేసేసుకొని 1/4 క్వార్టర్లీ ఇయర్ అంటాము, క్వార్టర్లీ అంటాము. ఓకే, ఈ విధంగా మనం ఫ్రాక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1/50 అంటే 50 రూపీస్ పైన 1 రూపీ అనేది వస్తుంది. అంటే 50 రూపీస్ పైన 1 రూపీ వస్తుంది అంటే 1 రూపీ అనేది మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాక్చువల్లీ వడ్డీ ఎంత వస్తున్నాడు, 150 రూపీస్ వడ్డీ వస్తున్నాడు. మనకి తెలుసుకోవాల్సింది అంటే ప్రిన్సిపల్ తెలుసుకోవాలి. ఇన్ కేస్ అమౌంట్ తెలుసుకోవాలి అని అంటే 51 చేస్తాం, అమౌంట్ తెలుసుకోవాలంటే 51 చేస్తాం. మనకి అడిగింది ప్రిన్సిపల్ కాబట్టి, సమ్ అడిగాడు కాబట్టి సమ్ అంటే 7,500. ఓకే, ఇన్ కేస్ మనకి ఒకవేళ 51 ఇంటూ 150 అన్నాడు అనుకోండి, ఐ మీన్ టోటల్ ఎంత అన్నాడు అనుకోండి, అమౌంట్ ఎంత అన్నాడు అనుకోండి, 50 + 1 ఎంత, 51. మనకి ఉన్న వాల్యూ ఎంత, జస్ట్ తెలిసిన వాల్యూ 1 మాత్రమే తెలుసు, 1 ఇంటూ 150. ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇంట్రెస్ట్తో క్యాలిక్యులేట్ చేస్తున్నా. 51 ఇంటూ 150 అంటే 7650. ఓకే, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. మనం సెకండ్ క్వశ్చన్లో ఇంకో మోడల్ చూద్దాము. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు అని అంటే, ఏ సమ్ ఆఫ్ 1600 గివ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 252 in 2 years and 3 months అన్నాడు. 2 years and 3 months ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్ అన్నాడు. మనకి 252 రూపీస్ అనేది 2 years 3 months అని చెప్పేసి అని చెప్పాడు. 2 years 3 months అని చెప్పేసి అన్నాడు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, కంపల్సరీ మనకి 12 months విచ్ మీన్స్ 1 yearకి క్యాలిక్యులేట్ చేస్తాము. ఐదర్ మనం మొత్తం కూడా 2 years 3 months అన్నాడు కాబట్టి 3/12
3/12 క్యాలిక్యులేట్ చేసుకొని 3 1s 3 4s 4 2s 8 8 + 1 అంటే 9/4 అని చెప్పేసి అని తీసుకుంటే మనకి ఈ 4 అనేది ఫర్ ఇయర్ అని చెప్పేసి అని 9 అనేది ఇది తీసేసుకుంటాము. ఈ క్యాలిక్యులేషన్స్ అనేది కొంచెం క్లమ్జీగా ఉంటుంది కాబట్టి నేను మంత్స్ క్యాలిక్యులేషన్లో చేస్తున్నాను. 2 years అంటే 24 months ప్లస్ 3 months అంటే 3 months. 24 + 3 అంటే 27 monthsకి. 27 monthsకి 252 రూపీస్ వస్తే 12 monthsకి ఎంత రావాలి? 12 monthsకి ఎంత రావాలి క్యాలిక్యులేట్ చేస్తున్నా. 3 4s 3 9s 9 1s 9 2s 18 9 2s 18 7 2 9 8s 72 28 4s 112 రూపీస్. అంటే 12 monthsకి 112 రూపీస్ వస్తుంది. అంటే పర్ ఇయర్కి 112 రూపీస్ వస్తుంది. కానీ మనకి సమ్ ఎంత అన్నాడు? యాక్చువల్గా 1600 రూపీస్ అన్నాడు. అంటే 1600 అనేది 100% అయితే 1600 అనేది 1600 అనేది 100% అయితే 1600 అనేది 100% అయితే మనకు కావాల్సింది 112 కావాలి కదా, 112 వాల్యూ కావాలి. సో నేను 2 zeros క్యాన్సల్, 16 1s 16 7s 7% అని అర్థం. పర్ ఇయర్కి 7% అనేది చెప్పేసి అని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అన్నట్టు. 252 రూపీస్ని 2 years 3 months అంటే 24 + 3 27 monthsకి క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. 24 + 3 అంటే 27 months అని చెప్పేసి తీసుకుంటే 27 monthsకి 252 రూపీస్. ఇదే విధంగా మన 12 monthsకి ఎంత అంటే 28 × 4 అంటే 112 రూపీస్. 112 రూపీస్ అనేది పర్ ఇయర్కి వస్తున్నప్పుడు మనకి 1600 పైన 112 అనేది ఎంత శాతం కనుక్కోవాలి. 1600 112 × 100 ఓకే 7% అని ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్ అండి, ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ అందించడానికి ట్రై చేస్తాము. ఈ క్వశ్చన్ ఏంటి, ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ అమౌంట్ టు 520 రూపీస్ ఇన్ 5 years అండ్ 560 in 7 years ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే 5 yearsలో 520 రూపీస్ అమౌంట్ అయింది. ఇది టైమ్, ఇది అమౌంట్. అండ్ 7 yearsలో 568 రూపీస్ అయింది అన్నాడు. 568 రూపీస్ అయింది. అయితే సమ్ ఎంత అని క్వశ్చన్ చేస్తున్నాడు. దీని నుంచి నేను ఏం చేస్తున్నానంటే జనరల్గా ఈ డిఫరెన్స్ ఎంత అండి 2 years, ఈ డిఫరెన్స్ ఎంత అండి 48. 2 yearsకి 48 రూపీస్ అయితే 1 yearకి ఎంత అండి 24 రూపీస్ అవుతుంది. 1 yearకి 24 రూపీస్ అవుతుంది. ఇక 5 yearsకి ఎంత అవుతుంది? 24 × 5 years కంటే 24 × 5 120. 5 yearsకి 120 520 డిఫరెన్స్ ఎంత అండి 400 అనేది సమ్. ఇది ఏ విధంగా చేస్తున్నాము, ఈ ప్రాసెస్ ఏంటి, అసలు ఈ 2 years గ్యాప్ ఎందుకు తీసుకున్నాము, 1 yearకి ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాము, 5 years ఎందుకు తీసుకున్నాము, 5 yearsలో మళ్ళీ 120 ఎందుకు వచ్చింది, ఇక్కడ 5 years అంటే 520 వచ్చింది కదా, ఇక్కడ 120 ఎందుకు వచ్చింది, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై కావాలంటే సింపుల్గా ఒక్కసారి నార్మల్ ప్రాసెస్ చూద్దాం. నార్మల్ ప్రాసెస్ చూసాక యాక్చువల్ ప్రాసెస్ చూద్దాం. ఓకే 5 yearsలో 5 yearsలో అమౌంట్ అవుతుంది అన్నాడు, సమ్ అమౌంట్ అయింది అన్నాడు. అమౌంట్ అవ్వాలి అంటే ప్రిన్సిపల్ పే చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ 5 years ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. 5 years ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. 5 yearsకి అయ్యే ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. అతను అసలు పే చేస్తున్నాడు ప్లస్ 5 years యొక్క ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. ఎంత అవుతుంది అప్పుడు 520 అవుతుంది. అదే 7 yearsకి వచ్చాక ఎంత పే చేస్తున్నాడు? 5 yearsలో 520 అయితే 7 yearsలో 568 అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా 7 yearsలో కూడా P ప్లస్ అంటే ప్రిన్సిపల్ అంటే ఇక్కడ అసలు చెల్లించాలి యాక్చువల్గా, అండ్ 7 years యొక్క ఇంట్రెస్ట్ కూడా చెల్లించాలి. ఇంట్రెస్ట్ చెల్లిస్తే ఇది ఎంత అవుతుంది అన్నాడు 568 అవుతుంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 5 years 520 which means P plus of 5 years interest, principal plus 5 years interest is equals to 520 and 7 years ki 568 rupees which means P plus of 7 years interest is equals to 568.
వీటిని సాల్వ్ చేస్తే మైనస్ ప్రిన్సిపల్ గెట్ క్యాన్సిల్ అవుతాయండి. ఏదో ఒక సొల్యూషన్ని మనం నెగిటివ్ చేస్తే ప్రిన్సిపల్ గెట్ క్యాన్సిల్. -2 years ఇంట్రెస్ట్ ప్లస్ -48 ఇంట్రెస్ట్ ఈక్వల్ ఏమవుతుంది 24 రూపీస్ అవుతుంది. ఇది యాక్చువల్ ప్రాసెస్. ఇప్పుడు మనం చేసాము 2 yearsకి 48 అయితే 1 yearకి ఎంత అంటే 24 రూపీస్ అవుతుంది. ఇంట్రెస్ట్ 24 రూపీస్ అవుతుంది. ఇంట్రెస్ట్ 24 రూపీస్ అవుతుంది అంటే 24 రూపీస్కి అంటే 5 yearsలో 24 రూపీస్ ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి ప్రిన్సిపల్ తెలిసింది కదా. 24 రూపీస్ 5 yearsకి 24 రూపీస్ 5 years కంటే 5 × 24 520. ఇది P ఈజ్ ఈక్వల్స్ టు 520 - 120 విచ్ మీన్స్ 400. ప్రిన్సిపల్ అనేది 400 అయింది. సార్ లేదు ఇంకో ప్రాసెస్లో ఇద్దామని అంటే 7 yearsని తీసుకుందాం. P ప్లస్ ఆఫ్ 7 × 24 ఈజ్ ఈక్వల్స్ టు 568. P ఈజ్ ఈక్వల్స్ టు 568 - 24 7 168 అండి, 400 రూపీస్. ఇలా అయినా కూడా అదే వస్తుంది. బట్ ఇది మనకి సొల్యూషన్స్ రావాలి, సొల్యూషన్ సాల్వ్ చేయడం రావాలి. ఇదంతా కాకుండా మనం ఏం చేస్తున్నాము, ఇది యాక్చువల్ ప్రాసెస్ చేయాలి. ఇలా కాకుండా మనం ఏ విధంగా చేస్తున్నాము అని చెప్పేసి చూద్దాం. 7 years 568 రూపీస్ని చెల్లిస్తున్నాడు. అంటే 2 years డిఫరెన్స్ వచ్చినందుకు 48 రూపీస్ చెల్లించాలి. 2 years డిఫరెన్స్ వచ్చినందుకు 48 రూపీస్ ఎక్కువ చెల్లించాలి. ఎక్కువ ఎందుకు చెల్లిస్తున్నాడు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ చెల్లిస్తున్నాడు. ఆ ఇంట్రెస్ట్ ఎంత 48 రూపీస్. ఇన్ కేస్ 1 year ఎక్స్ట్రా వస్తే 24 రూపీసే కదా, 48/2 చేస్తే 24 రూపీస్ వస్తుంది. ఈ 24 అనేది 1 yearకి అయితే 5 yearsకి ఇంట్రెస్ట్ ఏమవుతుంది యాక్చువల్గా 5 yearsకి 24 × 5 అని అంటే 120 రూపీస్ అవుతుంది. ఈ 120 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు ఇందులో, దీంతో పాటు అమౌంట్ ఉంది అన్నాడు. ఇందులో మనకి మొత్తం ఉంది అన్నాడు, మొత్తం అనేది 520 అన్నాడు. సో నేను ఏం చేస్తున్నా 520 - 120 -120 ఏం చేస్తున్నా 5 years ఒక ఇంట్రెస్ట్ ఇక 120 ఉంది కాబట్టి 120 తీసేస్తున్నా అంటే 400 రూపీస్ వస్తుంది. 400 రూపీస్ వస్తుంది. ఈ 400 రూపీస్ అనేది ఏమవుతుంది ఇప్పుడు మనకి అసలు అవుతుంది అన్నట్టు. అసలు అనేది 400 రూపీస్ అవుతుంది. ఈ విధంగా డిఫరెన్స్ తీసుకొని చేస్తే ఆన్సర్ అనేది సింపుల్గా అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలానే మేము చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుందండి. కొన్ని సమస్యల వల్ల, టెక్నికల్ సమస్యలు కావచ్చు, సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో చేయలేకపోయాము. అండ్ సారీ ఫర్ దట్. అండ్ ఇప్పటి నుంచి మాత్రం కంపల్సరీ రెగ్యులర్గా వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో ఫాలో అవ్వమని చెప్పండి. లైక్ బటన్ క్లిక్ చేయండి. అలానే వీడియో మీకు ఏమైనా కామెంట్స్, ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ యాప్లో మేము కంపల్సరీ క్వశ్చన్స్ అనేది అందించడం జరుగుతుంది. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద లింక్ అనేది ఇస్తున్నాము, డిస్క్రిప్షన్లో లింక్ అనేది సబ్మిట్ చేస్తున్నాము, వాటిని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.